రాజాసాబ్ మూవీ రివ్యూ ఇప్పుడే చూసొస్తున్న సినిమా డ్యూరేషన్ చాలా ఉంది. సినిమా నుంచి బయటకు వచ్చేసరికి నాకు ఒక 5-6 ఫోన్లు వచ్చినాయి. సినిమా ఎలా ఉందని. అందరి ఫోన్స్ కట్ చేసి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సినిమా మీద చాలా హోప్స్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్కి వెళ్ళి టికెట్ దొరక్కపోయినా ఒక ₹100 ఎక్కువ పెట్టి మరీ టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళి చూస్తే ప్రభాస్ లుక్స్ సూపర్ ఉన్నాయి. ఏదైనా పాజిటివిటీ ఉందంటే సినిమాలో ప్రభాస్ లుక్స్ అయితే బాగున్నాయి. దానికి ఒక్కదానికి మెచ్చుకోవచ్చు. బాగుందా అంటే బాగానే ఉంది, బాగాలేదా అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే హర్రర్ సినిమాకి ద మెయిన్ సోర్స్, మెయిన్ బాడీ అనేది స్టోరీ అయితే చాలా చాలా వీక్ ఉంది. అదే మేజర్ మైనస్ ఈ సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టారు. ప్రీ క్లైమాక్స్లోనే ఒక 15 నిమిషాలకి పెట్టిన బడ్జెట్ నాకు తెలిసి ఒక 2 సినిమాలు తీయొచ్చు. అంత విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి ఆ ప్రీ క్లైమాక్స్ షాట్స్లో. అదంతా తీసి పక్కకు పెడితే మెయిన్ స్టోరీలో బలం లేదు. ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి అయితే ప్రభాస్ పరంగా నచ్చొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి ఫన్ యాంగిల్ని, కొంచెం ఎమోషనల్ యాంగిల్ని ఈ సినిమాలో వాడుకున్నారు. చాలా ఓవర్ హైప్ కూడా ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనవసరమైన మాటలు, అనవసరమైన వాగ్దానాలన్నీ చేశారు. అసలు అలాంటివి చేయడం దగ్గర నుంచే ఫ్యాన్స్లో ఎక్కువ హోప్స్ మనం నింపిన వాళ్ళం అవుతాం. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. నేను సినిమా గురించి నెగిటివ్గా చెప్పట్లేదు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా. ఈ సినిమా ఒకవేళ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు నచ్చొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై. రివ్యూ నచ్చితే లైక్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.